క్రీస్తునందు ప్రేమైన రెడీమర్ లూథరన్ సంఘ సభ్యులందరకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములను తెలియజేస్తున్నాను. దేవుని కృప చేత మనము లెంటులోని 9వ దినమందు దేవుని ఆరాధించడానికి మనందరము కూడుకొని ఉన్నాము. ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును స్తుతించే గొప్ప భాగ్యమును దినదినము సంఘంగా మాకు అనుగ్రహించుతున్నందుకే నీకు వందనములు. నీ కుమారుడైన యేసుక్రీస్తును మీరు మాకు అందించినటువంటి రక్షణ భాగ్యమును బట్టి, అలాగే మా జీవితాల్లో అనుగ్రహించుచున్న అనేక మేళ్లను బట్టి స్తుతించుచూ ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబము ఉత్సాహముగా నీ సన్నిధిలోనికి వచ్చి ఈ శిలువ ధ్యానములలో పాల్గొనడం ద్వారా విశేషమైన ఆశీర్వాదాలను నీ యొద్ద నుండి బడయుటకు సహాయం చేయండి. ఆయన ఈ సాయంకాల ఆరాధన మీ అధ్యక్షతలో మీరు నడిపించి మీరే ఘనత మహిమలు మా అందరి ద్వారా పొందుతూ నీ బిడలమైన మా పట్ల నీ కృప ఎల్లవేళలా చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 173వ కీర్తన యేసుని ప్రేమను ఏ మారకను అనే యేసుని ప్రేమను నే మారకను నే పడుదలచవే యో మనసా వాసిగనాతని వరనామమును వదలక పొగడవేయో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని దలచవే యో మనసా శాపమునంతయు చక్కగనోర్చిన శాంతిని పొగడవేయో మనసా కష్టములలో మన కండగనుండిన కర్తను గలచవే యో మనసా నష్టములన్నీయు నడచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే
ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్. 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 అలాగే నిలబడి ఉండగా కీర్తనల గ్రంథం నుండి 40వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా జాష్ సి గారు మనల్ని నడిపిస్తారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల ఏకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అని లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడనూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరిక లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు పొచ్చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో నున్నది. నా పెదవులు మూసుకొనిక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించినానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఇంతటితో కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు
లెంటులోని 9వ రోజుకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదువుకుందామండి. యూదులు అధికారి అయిన నీకేమోను పరిసయ్యులు తోడుకుండెను. అతడు రాత్రి యందును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చి బోధకుడని ఏ మెరుగుదును. దేవుడు అతని తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేము ముసలివాడై మనుషుడేలాగు జన్మింపగలడు. 2వ మారు తల్లి గర్భమునందు ప్రవేశించిన జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. నీ శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపలేవలనని నేను మీతో చెప్పునందున ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందును, కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడను. దేవుని వాక్యం ఇంత పర్యంతము. అందరేమో కలిసి 712వ కీర్తన, సిలువ చెంత చేరిన నాడు అనేటువంటి కీర్తన. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను, శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించు, పండియున్న పాపులనైనా పట్టుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, 99 గొర్రెల విడిచి ఒంటరి అయిన గొర్రెలు వెదకెను, అయినా గొర్రెలు వెదకెను,
చేరా పాపుల గతిని పరికించితివా పాతాళం వారి అంతం పాతాళం వారి అంతం సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సర్వశక్తియు కలిగిన దేవ, నీ ఆరాధనలో పాల్గొంచున్న నీ బిడ్డలమైన మమ్ములను నీ కరుణతో నింపి కాపాడుచున్నారు. నీకు స్తోత్రం. శిలువ ధ్యానములలో మేముంటూ ఉన్నాం. ముఖ్యముగా మా ప్రభువా, ఈ దినము క్రొత్త జన్మమును గుర్చి మేము ధ్యానించనయుండగా మీ ఆత్మ సహాయము, వాక్య సహాయము మాకు అనుగ్రహించి మా ధ్యానం వలన ఆధ్యాత్మిక మేళ్లను మేము పొందినట్లు మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమును మరి ఒక పర్యాయము మీకు శుభములను తెలియచేస్తూ ఉన్నాను. మనకు ఇవ్వబడిన అంశము నూతన జన్మము, న్యూ బర్త్. ముఖ్యంగా యోహాను సువార్త చాలా విశిష్టమైన సువార్త. మత్తయి, మార్కు, లూకా అనే వరుసగా ఉన్నటువంటి సువార్తలను సమదృక్పథ సువార్తలు అంటారు. అంటే ఒకే దృష్టితో, ఒకే అంశాలతో అనేక రీతులుగా క్రీస్తును గూర్చి చారిత్రక సంబంధమైన విషయాలను తెలియచేస్తున్నటువంటి సువార్తలు. అయితే యోహాను సువార్త చాలా భిన్నమైంది. ఈ యోహాను సువార్తను పక్షిరాజు సువార్త అంటారు, ద గాస్పెల్ ఆఫ్ ఈగిల్. ఎందుకు అలాగున అన్నారు పండితులు అంటే, దీనిలో యేసుక్రీస్తును గూర్చినటువంటి మూర్తిమత్వం చాలా విశేషంగా వర్ణించబడింది. ముఖ్యంగా యోహాను యేసుక్రీస్తును గూర్చి వర్ణించేటప్పుడు లేక వ్రాసేటప్పుడు చాలా తీక్షణమైన దృష్టితో యేసుక్రీస్తు మూర్తిమత్వాన్ని చూచి అనుభవించుచు ఆత్మ యొక్క శక్తి వలన దీనిని రాశాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన ప్రభావం ఈ సువార్తలో చాలా స్పష్టంగా దేవుని కుమారుడిగా మరి ఎక్కువగా వర్ణించబడిన కారణాన్ని బట్టి ఇది పక్షిరాజు సువార్త అని పిలువబడుతూ ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో దేవుడు ఆయన ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నాడు, లేక యేసుక్రీస్తు దేవునితో కూడా ఉన్నాడు. ఈ అనాది స్థితి సమదృక్పథ సువార్తల్లో మనకు అనిపించదు. యోహాను సువార్తకుడు ఒక్కడు మాత్రమే ఇలా రాశాడు, అనాది స్థితి అని. ప్రీ ఎగ్జిస్టెన్స్ స్టేట్ ఆఫ్ జీసస్ ఈజ్ రివీల్డ్ ఇన్ జాన్స్ గాస్పల్. అంటే ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈ వివరణకు నేను ఎక్కువగా వెళ్ళడం లేదు, కానీ తర్వాత
యోహాను సువార్తలో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏమంటే, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది అనేటువంటిది యోహాను చాలా గంభీరంగా లోకానికి తెలియజేశాడు. అలాంటి శరీరధారి అయిన యేసుక్రీస్తు జీవితాన్ని గురించి, ఆయన పోకడను గురించి, ఆయనలో ఉన్న గుణ లక్షణాలను గురించి, ఆయనతో ఎవరెవరైతే సంప్రదింపులు చేశారో, ఎవరెవరైతే ఆయన దగ్గరకు వచ్చారో అనే వాటిని గురించి, యేసుక్రీస్తు యొక్క సేవలు, ఆయన అనేక మంది తన దగ్గరకు వస్తే వారి పట్ల ఆయన చూపినటువంటి నెనరు ప్రేమ ఎట్టివో అద్భుతంగా యోహాను మనకు విశదీకరించాడు ఈ గ్రంథంలో. అందువలన అనేక మంది యేసుక్రీస్తు సన్నిధిలోనికి వచ్చి ఆయనతో, ఆయన వ్యక్తిగా ఉండగా ఆయనను అనేక మంది ఆయనతో ఉన్నారని మనం చూస్తాం. అలాంటి తరుణమందు మనము 3వ అధ్యాయాన్ని చూస్తే, 3వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు చాలా శక్తి కలిగినటువంటి రబ్బీలు కూడుకుంటున్నారు. ఒక ఆయన యూదా రబ్బాయ్ అనేటువంటి అతడే నీకోదేము అనేవాడు. ఇతడి గురించి మనము ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయములోనే 10వ వచనమందు ఇలాగుంది. యేసుక్రీస్తు అన్నాడు, నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అంటే బోధకుడు అంటే రబ్బాయ్, హిబ్రూ భాష పదం అది. అరామేయకులో కూడా అదే పదము వాడబడినట్లు చూస్తాం. రబ్బాయ్, రబ్బూని అనేది అరమేయ భాషా పదం. ఎవరు పిలిచారో చెప్పగలరా? మగ్దలేనే మరియా యేసును రబ్బూని అని పిలిచింది. అరమేయ భాషలో ఆమె మాట్లాడింది. సరే, ఇప్పుడు ఇద్దరు ప్రామినెంట్ ఫిగర్స్, వీరి కన్వర్జేషన్, వారి సంభాషణ చాలా గొప్పగా ఉంది అనేది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే, ఒక ఆయన ఇంతకుముందు చెప్పిన నీకోదేము, మరొక ఈయన యూదా మతానికి సంబంధించి యూదా ప్రాంతంలో ఉండేవాడు. అయితే ఇప్పుడు యూదా ప్రాంతానికి ఎవరు వచ్చారు అంటే, గలిలయ ప్రాంతంలో రబ్బూని లేక రబ్బాయ్ అని పిలువబడినటువంటి ఆయన ఈ యెరూషలేమునకు వస్తే, ఇప్పుడు ఇరువురు చాలా శక్తి కలిగినటువంటి రబ్బాయిలు, అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని లోతులను తెలిసినటువంటి ఇద్దరు కూడా కూర్చొని ఆలోచన చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఈ సమయంలో నేను యేసుక్రీస్తుకు పరిసయ్యులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో చెప్తాను. ముఖ్యంగా పరిసయ్యులు లూకాసు వార్తలో చూస్తే అనేక మంది పరిసయ్యులు యేసుక్రీస్తును తమ ఇండ్లకు ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పరిసయ్యులు అనేవాళ్ళు యేసుక్రీస్తును కొంతమంది, ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి అంతిప హేరోదు అనేటువంటి అతను చంపాలి అని అనుకుంటున్నాడని వారికి తెలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో అయ్యా యేసు, నీవు ఈ ప్రాంతాలు విడిచి వెళ్ళిపో అని ఎవరు చెప్పారంటే పరిసయ్యులు యేసును తమవానిగా లేక తమలో ఒకనిగా ఎంచి అలా చెప్పినట్టుగా కూడా మనము చూస్తాం. అయినను యేసుక్రీస్తుకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమంటే, యేసుక్రీస్తు సాంప్రదాయ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని, అయితే వీళ్ళలో ఉన్నటువంటి ఎక్కువ తనం అంటే, మేము నీతిమంతులం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, అందువల్ల తమలో ఉన్నటువంటి ఆత్మతృప్తి వలన ఇతరులను ఎవ్వరిని వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అనేటువంటి అంటే తామే నీతిమంతులము అనేటువంటి విధానంలో కూడా ఈ పరిసయ్యులు ఉన్నారు. అందువల్ల యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తున్నా, వారి వలన పొగడ్తలు పొందుతున్నా, వాళ్లను అనేక పర్యాయాలు ఆయన
మరి తీవ్రమైనటువంటి పదజాలంతో మీరు వేషధారులు అని వాళ్ళను ఖండించినట్లు మనము చూస్తాం. సరే, ఇప్పుడైతే ఈ ఇద్దరు చాలా శక్తివంతులైనటువంటి వ్యక్తులు కూడుకొని ఉన్నారు అనేది మనం చూస్తాం. మనం చదువుతున్నాం, యూదుల అధికారి అంటే ఇతడు బోధకుడే కాదు, ఆనాడు యూదా సమాజ మందిరానికి కూడా అధికారిగా ఇతడు ఉన్నట్లు మనం చూస్తాం. ఇతన్ని, ఈ నికోదేమును సాధారణంగా ఏమంటారంటే బైబిల్ పరిభాషలో నైట్ క్యారెక్టర్ అని చెప్తారు. ఎందుకని అలా పిలువబడ్డాడు? రాత్రికాలమందు మాత్రమే యేసుతో మాట్లాడడానికి అతడు ఇచ్చయించినాడు. పగలు అనేక మంది చూస్తారు, యేసుతో ఎందుకు మాట్లాడావని ఒకవేళ పరిసయ్యులు నా మీద ఆంక్షలు ఆ కాలం ఉన్నాయి కాబట్టి దానిని తప్పించుకోవడానికి అతడు వెళ్ళాడు. ఇతనికి యేసు అంటే చాలా అమితమైనటువంటి అభిమానం ఉంది. ఇది ఆయన మాటల్లోనే మనము తర్వాత చూస్తాం. అంత అభిమానం కలిగినటువంటి వ్యక్తి కనుకనే యూదుల వలన వెలివేతకు గురి అయ్యే అవకాశం ఉన్న దాన్ని తప్పించుకోవడానికి రాత్రి జాముల మాత్రమే అతడు యేసును సందర్శించినట్లు 3 సార్లు మనము చూడొచ్చు. ఒకటి ఈ 3వ అధ్యాయంలోనే, రెండవది 7వ అధ్యాయంలో, ఆ తర్వాత 19వ అధ్యాయంలో కూడా. ఈ 3 సంఘటనల్లో యేసు దగ్గరకు ఇతడు రాత్రి కాలంలోనే వెళ్ళాడు. ఇక్కడ కూడా రాయబడింది, రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. ఇతడు బోధకుడైండి కూడా తన ఎదుట ఉన్నటువంటి యేసును బోధకుడా అని పిలుస్తున్నాడు. అంటే ఒకటి, అతడు యేసును దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడిగా అంగీకరించడానికి ఇష్టమై అతన్ని బోధకుడిగా పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాడు. అందువల్ల బోధకుడా, సాధారణంగా బోధకుడై ఉండి మరొక బోధకుడిని సంబోధించేటప్పుడు ఇంత చాలా విశిష్టమైన పదాలు ఆయన వాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము. గొప్ప స్టేట్మెంట్ యేసుక్రీస్తుని గురించి. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు. మాకు అలాంటి శక్తి సామర్థ్యం లేదు, కానీ నిన్ను చూస్తుంటే నిశ్చయముగా దేవుని యొద్ద నుండే నీవు వచ్చావని మేము ఎరుగుదుము. అంటే కన్ఫర్మ్ స్టేట్మెంట్ అన్నమాట. ఖచ్చితమైనటువంటి ఒక వ్యాఖ్య అతడు చేసినట్లు మనం చూస్తాం. మరొకటి అంటున్నాడు, దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. మరి ఇంకొకటి, యేసుక్రీస్తు అప్పటికి సూచక్రియలు చేశాడు. మనకు కేవలం 2వ అధ్యాయంలో నీళ్లను ఆయన ద్రాక్షారసంగా మార్చినటువంటి సూచక్రియ ఉంది. ఇక్కడ సమదృక్పథ సువార్తకులు అద్భుత కార్యాలు అని చెప్పారు, కానీ యోహాను సువార్తలో అవన్నీ కూడా సూచక క్రియలుగా చెప్పబడ్డాయి. చాలా తేడా ఉంది. ఏంటి అంటే, అక్కడ యేసు అద్భుతాలు చేసి సాగి వెళ్ళిపోయాడు. ఇక్కడ అట్లా కాదు. ప్రతి సూచక్రియ వెనుక అనేకులు యేసును దేవునిగా అంగీకరించడం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతూ వచ్చింది. అందువల్ల వీటిని యోహాను సైన్స్ లేక సూచక్రియలు అని పిలిచినాడని మనం చూడొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు తోడై ఉంటేనే ఇలాంటి అద్భుతాలు చేయగలవు. యేసు, నీవు దేవుని తోడుతో ఉన్నావు అని అద్భుతంగా నికోదేము యేసుక్రీస్తుని గూర్చి, ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని గూర్చి, ఒక బోధకుడు యేసుక్రీస్తుని గూర్చి ఇంత విపులంగా చెప్పడం మనకెక్కడ బైబిల్ కనిపించదు. కానీ ఇతడు యేసు పట్ల ఆకర్షితుడై ఉన్నాడని, యేసులోనున్న వ్యక్తిత్వము అతనికి చాలా నచ్చి ఇలాంటి వ్యాఖ్యలు యేసు క్రీస్తుని గురించి ఆయన తెలిపాడని మనం చూడవచ్చు. ఇంకా అయితే ఇప్పుడు సంభాషణలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, అందుకు యేసు అతనితో, ఒకడు
క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఒక బోధకుడితో చాలా ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టినటువంటి నీకోదేముతో ఒక ప్రక్క ధర్మశాస్త్రానికి ముగింపును దాని నెరవేర్పునైనటువంటి యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతున్నాడు. నీకోదేము, నీవు క్రొత్తగా జన్మించవలసి ఉంది, క్రొత్తగా జన్మించవలసి ఉంది. యేసుక్రీస్తు అనేక పర్యాయాలు మనము చూస్తాం. ఆయన ఏమన్నారంటే, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయాలి, పాత ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తుల్లో పోస్తే అవి పిగిలిపోతాయి అని యేసుక్రీస్తు పదే పదే చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీకోదేము ఇద్దరి మధ్యలో పాత క్రొత్త అనేటువంటి సంబంధము అంటే భేదం కనిపిస్తుంది. ఈయన ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానాలు చెప్తూ ఇంకా అనేక రచనలు చేస్తూ వస్తున్నటువంటి బోధకుడైనటువంటి నీకోదేమును యేసుక్రీస్తు ఏమనంటే, నేను క్రొత్త బోధ తెచ్చా. ఆ క్రొత్త బోధలోనున్న గొప్ప అంశం ఏమంటే, ప్రతి ఒక్కరూ క్రొత్త జన్మము పొందవలసి ఉంది, క్రొత్త జన్మాన్ని పొందవాలి. ఈ పొందాలి అనేటప్పటికీ ఈ నికోదేముకు అదేంటి, మళ్ళీ అతనికి సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క జీవన శైలిలో నుండి, సాధారణంగా తల్లి గర్భములో నుండి వస్తేనే ఒక జన్మ అనేటువంటి దృక్పథంతో అతడు చెప్పాడు కదా, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది సాధ్యపడదు. ఎవరు కూడా భూమి మీదకి వచ్చిన వ్యక్తి మరలా వెనక్కి వెళ్ళి తల్లి గర్భంలో నుండి రెండవ మారు రావడం అనేది అస్సలు చరిత్రలో జరగనటువంటి విషయం. అదే విషయాన్ని యేసుక్రీస్తు, అయ్యా ఇది ఎలా సాధ్యము, ఒకడు జన్మము రెండవ జన్మము అనేటువంటిది లేక క్రొత్త జన్మం అనేది ఎలా సాధ్యము అనేది ఈ మరి ఎంత పండితుడైనా కానీ కొన్ని పర్యాయాలు కష్టమైనటువంటి జటిలమైనటువంటి సమస్య వస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఇతను లౌకిక సంబంధమైనటువంటి వ్యాపకాన్ని కలిగి ఉన్నందువల్ల ధర్మశాస్త్రాన్ని ఎంత గొప్పగా చదివి వ్యాఖ్యానించినా ఇప్పుడు నీకోదేమంటున్నాడంటే, ఇది ఎలా సాధ్యము, అంతుపట్టలేదు. నిజమే. అయితే మనకైనను అది అంతుపట్టదు. కానీ యేసుక్రీస్తు యొక్క మాట మనం గమనిస్తే ఆయన చెప్పాడు, ఆయన ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మరి యొక్క సత్యాన్ని, క్రొత్త జన్మ అంటే ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్న నీకోదేముతో ఈ మాటలు మరలా ఆయన చెప్పి ఒక వివరణ ద్వారా అతడు దాన్ని గ్రహించాలని చెప్పినట్లు చూస్తాం. ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇది క్రైస్తవులందరికీ కూడా అన్వయించదగినటువంటి వాక్యమే. యేసుక్రీస్తు ఆనాడు నికోదేముకు ఇచ్చిన సందేశమే ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం. అంటే ఒకడు నీటి మూలముగా అంటే మనం తెలుసును, బాప్తిస్మిచ్చే యోహాను నుండి ఇప్పటి వరకు కూడా నీళ్ళ ద్వారానే, నీటితో కానీ నీళ్ళల్లో కానీ జరుగుతూ ఉన్నటువంటి బాప్తిస్మాలని చూడవచ్చు. రెండవది అంత మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఆత్మ నింపుదల కలిగి ఉన్నవాడుగా ఉండాలి. బాప్తీసం పొందాం, అయిపోయిందా జీవితం? బాప్తీసం పొందగానే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతున్నామా? నేనైతే అలా చెప్పలేను, యేసు కూడా అలా చెప్పలేదు. మనము నీటి మూలముగా కేవలం బాప్తీసం పొందగానే
అది ఏ బాప్తిసమైనా, చిలకరింపైనా, ముంచడమైనా, ఎలాంటి విధానంలో తీసుకున్నా ఆ బాప్తిస్వం నిన్ను పరలోక రాజ్యానికి నేరుగా తీసుకొని వెళ్ళగలదా? ఇంపాసిబుల్, అది జరగదు. కానీ బాప్తిసం పొందిన తర్వాత నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ భూమి మీద జీవించాలి. ఇది యేసుక్రీస్తు ఇక్కడ నీకోదేముతో కూడా చెప్తున్నమాట. ఆత్మ మూలముగా జన్మించటం అంటే దేవుని ఆత్మ ఎలాంటిదో మనకు తెలుసుకుని ఉండాలి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ ఆత్మే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ, ముగ్గురు ఒకటే. యెహోవా ఆత్మ అయినా, యేసుక్రీస్తు ఆత్మ అయినా, పరిశుద్ధాత్మ అయినా ముగ్గురు ఒకటే. అయితే ఆ ఆత్మతో జన్మించిన అనుభవం మనకు ఉండాల్సి ఉంది. ఇది చాలా కష్టమైనటువంటిది అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తును చూచి, ఆయన వ్యక్తిత్వాన్ని చూచి, ఆయన వ్యక్తిత్వంలో నన్ను నేను శుద్ధి చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క నీతి మార్గంలో నడిచే వాళ్ళే ఆత్మ సంబంధమైన జన్మనకు వారు అర్హులు. వాళ్ళు దానిలో జీవిస్తున్నవారు. ఇక్కడే క్రైస్తవ సమాజం తొట్టుపడుతూ ఉంది. బాప్తీసం పొందుతాం, కానీ బాప్తీస్వము పొందిన తర్వాత మనం నడవలసిన మార్గాన్ని యేసు వాక్యం ద్వారాను తన ఆత్మ ద్వారాను సూచించుచున్నప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేయడం అనేది క్రైస్తవులకైనాను చాలా కష్టంగా ఈ దినాల్లో మనం చూడవచ్చు. అప్పటి యూదా వాళ్ళు అంతే, నేటి క్రైస్తవ సమాజము అంతే ఉంది. కారణం ఏమంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి లేక ఆత్మ సంబంధమైన జన్మము, దానిలో ఉన్న గొప్పతనం మనము తీసుకోలేకపోతున్నాం. మనకు పెంతెకోస్త్ అనే దినమందు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్త్ దినము నా దేవుని ఆత్మ సంఘం మీదికి దిగి వచ్చింది. అదే సంఘం, యేసుక్రీస్తు సంఘం యొక్క పుట్టుక దినం. అయితే ఆత్మ దిగి వచ్చినప్పుడు వారికి శక్తి కలిగింది. వారు భాషలు మాట్లాడారు. వారి జీవితాలు చాలా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం. అంటే సంపూర్ణమైనటువంటి మార్పుకు శిష్యులందరూ గురయ్యారు. అప్పటి నుండి వాళ్ళు యేసుక్రీస్తు కొరకే బ్రతికినారు. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి శిష్యులందరి యొక్క జీవితాలు చూస్తే అందరూ త్యాగపూరితమే. అంతకుముందు గెత్సేమనే వల్ల యేసుక్రీస్తు పట్టుబడగానే పారిపోయిన వాళ్లకు దేవుని ఆత్మ రాగానే శక్తి కలిగింది. యేసుక్రీస్తు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాగూ తమ జీవితం కూడా అలా ఉండాలని గిరిగీసుకొని వాళ్ళు బ్రతికారు. అంటే వారి దృక్పథంలో, వారి ఆలోచనల్లో, వాళ్ళ హృదయంలో, వారి నడవడికలు అంతా యేసే లోకానికి ప్రత్యక్షపరచబడ్డారు. ఇది క్రైస్తవులము మనము చేయవలసి ఉంది. సేవకులైన, కాపరులైన, సాధారణమైనటువంటి క్రైస్తవులైన ఈ ఆత్మ సంబంధమైన జన్మములో అనుభవము కలిగి ఉండాలి. లేకపోతే మనం బాప్తిసం పొందాము అనగానే పరలోక రాజ్యం వెళ్ళం, కానీ మనము యేసుక్రీస్తుతో నడవదగిన శక్తి మనకు అవసరం. ఇది మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నాడు. ఇలా జన్మము, రెండవ జన్మము కూడా మనం పొందితే అప్పుడు దైవరాజ్యానికి మనం పాత్రలు ప్రవేశిస్తాం. ఇది మనము చాలాసార్లు కష్టము అని మనకు తెలుస్తుంది, చాలా కష్టం. అయితే రోమాపత్రికలో మనము చదువుకునేటువంటిది 3:23లో ఒక మాట ఉంది కదా, ఏ భేదం లేదు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పాపం చేసి దేవుడి మహిమ పొందలేకపోతున్నామని అందరం అదే చెప్తున్నాం. ఎక్కడ బోధకులైనా కానీ ఈ మాట చెప్పేసుకుంటున్నారు. బోధకులైనా మనందరం పాపులమే అని అందరు చెప్పేసుకుంటున్నాం. కానీ దీనిలో ఒక చిన్న చిత్రమైన విషయం ఉంది. ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. రోమాపత్రిక రచయిత అనేటువంటి పౌలు అక్కడ ఆ స్టేట్మెంట్ అలా చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమంటాడంటే,
అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగున మీరు కూడా యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతి మార్గంలో నడవండి. అది పౌలుని అర్థం చేసుకోకుండా పౌలు యొక్క ఎందుకు నీతి మార్గంలో మనము పెట్టబడ్డాం, యేసుక్రీస్తు యొక్క కృప వలనను ఆయన ఎందలి మన విశ్వాసం వలనను మనం నీతి మార్గంలో పెట్టబడ్డాం. పాప సంబంధమైనటువంటివన్నీ యేసుక్రీస్తు క్షమించి తీసివేశాడు. ఇప్పుడు నీతి మార్గంలో నీవు నడవాల్సి ఉంది. యేసును చూస్తే ఆయన ఆలోచన, యేసును చూడగానే ఆయన మాట, ఆయన స్వభావము, ఇవి మనం పుణిపుచ్చుకోవాల్సి ఉంది. మనకు సైన్స్లో చెప్తారు, ఇనుప రజని ఉంటుంది, ఆ ఇనుము మీద అయస్కాంతం పెట్టి రుద్దితేనే ఏమవుద్ది, ఇనుముకు అయస్కాంత గుణం వచ్చేస్తుంది. అట్లాగే మన విశ్వాస జీవితం యేసు యొక్క ఆత్మతో నింపబడితేనే మనము నీతిమంతుల మార్గంలోనికి ప్రవేశిస్తాం. ఇది ఒక ప్రక్క చాలా కష్టమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో నా వ్యక్తిత్వాన్ని చూసుకొని నడవాలి కదా. నాలో నుండి దేవుడు మంచివాడు, మరి అలాంటి మంచితనం నాలో నుండి లోకంలోనికి ఎల్లవేళలా జాలువారాల్సిందే. యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం మనకు ఉండాలి. అప్పుడే కదా ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. అలాగున మనము కూడా ప్రయత్నం చేయాలి. ఇది క్రైస్తవుల ముందు ఉంచబడింది. ఇది మనం మర్చిపోతున్నాం. క్రైస్తవుల ముందు ఉంచబడింది ఏమంటే, నీ జీవితం క్రీస్తు కొరకు మారాల, నీ హృదయం మారాల, నీ జీవిత విధానం మారాల. యేసుక్రీస్తును వెంబడించుట అంటే ఇది యేసుక్రీస్తు చెప్పాడు, నిన్ను నీవు త్యజించుకొని సిలువను పట్టుకొని రావాలి. ఊరక సిలువను పట్టుకొని వెళుతున్నామనేది కాదు కదా. ఫస్ట్ నిన్ను నీవు స్వత్యాగము చేయాల. ఐఆమ్ నథింగ్. పౌలు అదే చెప్పాడు కాదా, నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. అంత తీవ్రమైనటువంటి ఆలోచన, విజ్ఞానము, ఆత్మశక్తి మనకు ఇస్తాడు దేవుడు. దాని కొరకు నీవు చేయాల్సింది ప్రయత్నం చేయాలి. మనం పరుగు పందాల్లో ఎవరు గెలుస్తాం? పరుగు పందాల్లో బాగా శక్తివంతుడైన వాడు, దేహ దారుఢ్యంగా లేదా రెగ్యులర్గా దానిలో శిక్షణ పొందిన వాడు బాగా పరిగెత్తగాళ్ళు, ఒక్కడికే బహుమానం వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఒక్కడే పరుగు పందెంలో గెలవడు. ఎంతమంది క్రీస్తులో పరుగు పందాలు లంఘించుకొని వెళ్తారో, ముందుగానే వెనకగానే అందరికీ ఫస్ట్ ప్రైజే వస్తుంది. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. అందరికీ ఎంతమంది పరిగెత్తినా అందరూ, అంటే నువ్వు వెనకొచ్చావా ముందొచ్చావా అనేది కాదు, కానీ యేసుక్రీస్తులో విజయవంతమైన జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించావా అనే దానిలోనే ఆయన దగ్గర నీవు బహుమానం పొందే అవకాశం ఉంది. ఇది గొప్ప గొప్ప బోధకులైన ఈనాటి గొప్ప బోధకులు అంటున్న వాళ్ళు కూడా పడిపోతున్నారు, తప్పిపోతున్నారు. సరైనటువంటి కారణం ఏమంటే లోకములోనున్న ఆశలు, లోకములోనున్న పదవికాంక్షలు, లోకములోనున్న డబ్బు, లోకములోనున్న అవినీతి, లోకములో ఉన్న ఇంకా ఇవన్నిటితో నిండిపోయినందువల్ల తప్పిపోతున్నాం. యేసుక్రీస్తు యొక్క గురిని చేరలేకపోతున్నాం. అయితే యేసుక్రీస్తు స్పష్టంగా నీకోదేముతో, ఒక బోధకునితో ఇలా చెప్తున్నాడు. నీవు గమనించు, నీకోదేము, నీతి మూలముగా ఆత్మ మూలముగా నీవు జన్మిస్తే అప్పుడు పరలోక రాజ్యానికి నీవు అర్హుడవై ఉంటావు. దేవుని రాజ్యానికి ప్రవేశించే అర్హత నీకు లభిస్తుంది అని చెప్పాడు. కావున నీవేమవ్వాలా? శరీరము విడిచిపెట్టి ఆత్మమూలమైనటువంటి జన్మ, ఆత్మ సంబంధమైన దానిని అన్వేషించు అని చెప్పాడు. నికోదేము దేన్ని అన్వేషించాలా? ఇప్పుడు తనకున్న రొటేట్ అంటే ఇశ్రాయేలీ లేక మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చూచుకోవటం కంటే మించినటువంటి
జీవితం నీకు అవసరమైంది. యేసు ఈ బోధకుడికి అంత లోతుగా చెప్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున వీసును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మమూలంగా జన్మించిన వాళ్ళు లోకానికి గాలిలాగా కనిపించరు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు యొక్క దృక్పథంలో వాళ్ళు ఉంటారు. ఎవరు మేకలు ఎవరు గొర్రెలు అని చెప్పడం ఈ లోకంలో మనమేం చేయలేం, ఎందుకంటే అది ఆయన పని. ఏ మానవుడు గొర్రె మేక అని విడమర్చి చెప్పడం సాధ్యపడదు కదా. కానీ యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనలను విమర్శ చేసినప్పుడు నేను యేసుక్రీస్తు ఉన్న గొర్రెగా, యేసుక్రీస్తుని వెంబడించే గొర్రెగా, యేసుక్రీస్తు స్వరాన్ని వినే గొర్రెగా, ఆయన మీదనే సంపూర్ణమైన ఆధారం కలిగిన గొర్రెగా ఉండగలవా? అది దాని కొరకు నికోదేముతో యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో నికోదేము, నీవు దేవుని రాజ్యానికి పాత్రుడు కావాలంటే నీవు క్రొత్త జన్మ, న్యూ బోర్న్ అనేటువంటి ఆ ప్రక్రియలోనికి నీవు రావాలి అని చెప్పాడు. మరి నికోదేము సాధించాడా? నిజమే. ఈ నికోదేము యేసుక్రీస్తుకు చాలా సన్నిహితుడిగా ఉండి ఆయన జీవితంలో తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు నేను చదివినటువంటి 9వ అధ్యాయంలో కానీ లేకపోతే 19వ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు కొరకు మాట్లాడిన వాడు యూదులు తనను అప్పుడైతే మొట్టమొదట భయపడ్డాడు, కానీ తర్వాత యేసుక్రీస్తు కొరకు పరిసయ్యుల సమాజంలో ఇతడు పరిసయ్యుడిగా శాఖకు చెందినవాడై పరిసయ్యులకు రబ్బీ అయి ఉండి సమాజంలో సన్హెద్రిన్ సభ కూర్చున్నప్పుడు అతడు లేచి, ఇదిగో ఇలాంటి యేసుక్రీస్తు మీద వచ్చినటువంటి వాటన్నిటినీ ఆయన అక్కడ ఉటంకించినట్లు మనం చూస్తాం. అది కూడదు అని, మన సభ అలా చేయకూడదు అని ఆయన చెప్పినట్లు చూస్తాం. ఈ నికోదేము యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సుమారు 150 సేర్ల అగరు తీసుకొని యేసుక్రీస్తు దేహానికి పూయడానికి వచ్చి ఆ యేసుక్రీస్తు సమాధి కార్యక్రమాల్లో అరమితయి యోసేపుతో కూడా ఇతడు పాల్గొన్నట్లు మనం చూస్తాం. అంటే ఏదీ లెక్క చేయకుండా ఒక ప్రక్క అరమితయి యోసేపును చదువుతాం, తెగించి అని మాట ఉంది. నికోదేము కూడా ఆనాటి సన్హెద్రిన్ సభ ఏమన్నా ఎలా వెలివేసిన పరిస్థితి ఉన్నా కానీ ధైర్యంగా యేసుక్రీస్తుకు సమాధి కార్యక్రమాలు చేయడానికి వచ్చారు. అందువల్లనే నికోదేమును యేసుక్రీస్తుతో రహస్య శిష్యరికం చేశాడు అని చెప్తాం. సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్. బయటికి కనపడకున్న లోకల అంతరంగమందు యేసును అభిమానించాడు, యేసును గురించి మంచి మాటలు పలికాడు. యేసుక్రీస్తు సభలో తృణీకరించబడుతున్నప్పుడు అలా కాదు అని మంచి మాటలు క్రీస్తు కొరకు పలికాడు. తనకు ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని తీసుకొని యేసుక్రీస్తుకి ఇవ్వడానికి కూడా అతను మార్పు పొందిన వ్యక్తినిగా మనం చూస్తాం. సీక్రెట్ డిసైపుల్ ఈ నికోదేము నిజంగా చాలా ధన్యుడిగా యేసుక్రీస్తు యొక్క సువార్తల్లో వ్రాయబడినటువంటి ఈ నికోదేమును చూస్తున్నప్పుడు మనం ఆలోచన చేద్దాం. పత్యమాయ్, నేనేంటి? నేను ఈ నికోదేములాగా బాగా చదువుకొని ఉండొచ్చు, ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠం చేసి ఉండొచ్చు. ఇదిగో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఈ మధ్య అనేక మంది కంఠత వాక్యాలు ఈ వాట్సాప్లో చెప్తున్నారు. ఒక్కొక్క అధ్యాయం కాదు, ప్రకటన గ్రంథం అంతా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే కీర్తనల గ్రంథం 170, 150 కీర్తనలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాగున్న రకరకాల వాళ్ళు బయలుదేరి ఉన్నారు. అయితే అతి ప్రాముఖ్యమైనది ఏమంటే దేవుని వాక్యం కంఠస్థం చేసిన బ్రతుకు జీవితాన్ని మార్చాలి.
బ్రతుకు జీవితాన్ని మార్చాల. ఇతను యేసుక్రీస్తు చూచినప్పుడు ఇతను నా కుమారుడు అని చెప్పాలి. ఒక అద్భుతమైన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అదేమంటే స్టెఫెన్ అంటారు. మనము ఈ స్టెఫెన్ అనేటువంటి ఆయన స్టీఫెన్ అని పిలువబడతాడు ఇంగ్లీష్లో. ఇతడు యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటి సంఘ హతసాక్షి. ఇతడు చనిపోయినప్పుడు అతని ఆత్మ పరలోకానికి వెళ్ళింది. మనకు వ్రాయబడింది ఏమంటే, పౌలు ఏమంటాడంటే యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు అని చెప్తాడు. కూర్చున్నాడు అని చెప్తాడు. ఎక్కడ ఆయన పౌలు యొక్క మాటలన్నీ తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు అని చెప్తాడు. కానీ అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు స్టీఫెన్ యొక్క ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. తెలుసా? యేసు నిలబడి అతని ఆత్మ వస్తే అతని ఆత్మను ఆహ్వానించి తన యొద్దకు తీసుకున్నాడు. ఇది క్రైస్తవులమైన మనము మన గురిలో ఉండవలసింది. ఎందుకంటే మన భూమి మీద ఎంతకాలం బతికినా చావేగా. కానీ యేసుక్రీస్తుతో ఉండే శాశ్వత రాజ్యము మన గురిలో లేకపోతే ఎటు ప్రయాణం చేస్తున్నావు, ఎటు వెళుతున్నావు, ఎటు కొట్టబడుతున్నావు, ఇవన్నిటినీ పరిగణలోని తీసుకొని యేసే నా హృదయమందు జీవించాలి, యేసుక్రీస్తునందు నేను సత్యమనే మాట్లాడాలా, యేసుక్రీస్తు జీవితంలో ఎన్ని ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి మరి విధేయత గుణం, ఆయనలో ఉన్నటువంటి కరుణరసం, ఇవన్నీ మనం పొనిగిపుచ్చుకోవాలి. అప్పుడు నిజమైన క్రైస్తవులమై ఈ భూమి మీద భాసిల్లుతాం. ఆ తర్వాత యేసుక్రీస్తు పిలిచినప్పుడు వెళతాం, ఆయనతో శాశ్వత కాలం ఉంటాం. నికోదేము ధన్యుడు. నిజంగా యేసుక్రీస్తు రహస్య శిష్యుడిగా వెంబడించాడు. పోనీ మనం ఇప్పుడైతే బహిరంగంగా యేసుక్రీస్తును మనం కలిగి ఉంటున్నాం కదా, అయితే మన జీవితం నికోదేము మార్చబడినట్లు మన హృదయం యేసుక్రీస్తు కొరకు మార్పునకు గురవుతుందా? ఎన్ని సంవత్సరాలు గతించుచున్నా ఒక్కొక్క లక్షణాన్నైనా పట్టుకొని సంవత్సరానికి ఒక లక్షణమైన ఇప్పటికి ఎన్నో లక్షణాలు మన జీవితంలో ఉండే కదా. యేసుక్రీస్తు నువ్వు వెంబడించేవాడంటే యేసుక్రీస్తులో ఉన్న ప్రతి లక్షణం ఇది నాది అని విశ్వాసం ద్వారా తీసుకొని క్రీస్తులో నీతి అడుగులను యేసుక్రీస్తులో మనము వేయబద్ధులమైనాం. ప్రియమైన దేవుని సంఘమా, మరి నూతన జన్మంలో ఇంకా చాలా ఉన్నది, కానీ క్లుప్తంగా చెప్పాను. నూతన జన్మానుభవం అంటే నా జీవితం, నా హృదయము ముందు మారాలా, నా జీవిత నడవడిక ప్రజలకు తెలియచేయబడాలా. అంతే. అలాగున యేసుక్రీస్తు నిన్ను నన్ను చూడాలని అనుకుంటున్నాడు. ఏం చేద్దాం? అలా నడుచుకొనడానికి తీర్మానం ఎప్పుడైనా చేసుకున్నావా? ఈ దినమైనా మించిపోయింది లేదు. యేసుక్రీస్తు కొరకు నేను నిలబడి ఉన్నాను అని నా జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించి బ్రతకడమే మనకున్నటువంటి పరమార్థం. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైనటువంటి గీతం ఎవరు? శ్రీమతి విజయ వేలాంగణి గారు మాట. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు
యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోబోకుమా సోదరా. ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. లెంట్ కాలములోని 9వ దినములో మనందరం ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్నాం. ఈ ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర వాక్యాన్ని చదివినటువంటి శ్రీమతి జాయిశ్రీ గారి కొరకు, అలాగే దేవుని వాక్యాన్ని చదివినటువంటి విజయలలిత గారి కొరకు, మరియు మంచి పాట పాడినటువంటి శ్రీమతి విజయ వేలాంగణి గారి కొరకు, ఈ ముగ్గురు ఈ ఆరాధనలో పాల్గొన్నారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరలా వాస్తవానికి శ్రీమతి జి ఎలిజబెత్ నోయల్ గారు వాక్యం చెప్పాల్సి ఉంది, కానీ వారు రాలేరు అని తెలియజేశారు. అందువల్ల రేపటి దినమందు నేనే సంఘ పాస్టర్గా నేనే రేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను. అందరము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెన అనంతరము సెలవు గీతాన్ని పాడుకొని వెళ్దాం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఈ రాత్రి జామున మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు. రెడీమర్ లూథరన్ సంఘంగా మేము ఈ మందిరంలో కూడుకొని నిన్ను స్తుతించి నీ వాక్యమును విని ఆధ్యాత్మిక సంబంధమైన ఫలితాలను మా జీవితంలో చూచుకొని ముందుకు సాగడానికి ఇచ్చిన ఈ భాగ్యం కొరకై నీకు వందనాలు. ప్రేమగల తండ్రి, నీ ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం. మా బ్రతుకునను వెళ్ళబుచ్చుచూ ఉండగా యేసుక్రీస్తునందు మీరు మమ్మల్ని కనికరించుచూ ఉన్నారు. మాకు జీవితంలో కావలసిన ప్రతి వరం
క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకే వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మేము ఈ దినపు వాక్యంలో నికోదేము జీవితంలో ఎన్నో మార్పులు, ముఖ్యంగా బోధకుడైండి నాయన పరలోక రాజ్య ప్రవేశానికి యేసు చేత బోధించబడ్డాడు. అలాగున తన జీవితాన్ని మార్చుకొనడానికి ప్రయత్నం చేశాడు. నీ చిత్తాన్ని బట్టి సఫలీకృతం అయినాడని మేము నమ్ముతున్నాం. మా ప్రభువా, ఈ సమయమందు సంఘమైన మేము మా జీవితాలను ఆలోచించుకొనడానికి, నీతి రాజ్యములో ప్రవేశించడానికి మేము మా జీవితాలను నీకు అర్పించుకొని సర్వదా మంచి ఫలాలనే మా జీవితంలో నుండి సంఘానికి కానీ సమాజానికి కానీ అందించడానికి మాకు క్రొత్త జన్మ అనుభవం మీరు అనుగ్రహించారు. ఆ జన్మ అనుభవంలో మేము తొట్టుపడకుండగా ఈ లౌకిక సంబంధమైన ఆశల వైపు మరలి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకొనకుండగా మాకు సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. నీ వ్యక్తిత్వం మా వ్యక్తిత్వము సమమైన రీతికి ఉండడానికి నాయన మా హృదయాలను నీకు సమర్పించుకొని బ్రతకడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, ఈ జూములో ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. దినదినము ప్రయాసమైనను నాయన ఈ ఆరాధనలో పాల్గొనాలనేటువంటి తపనతోనే వారు పాల్గొంటూ ఉండగా వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి కావలసిన మంచి ఆరోగ్య శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వారికి మీరు తోడయండి. వారి పనులన్నింటిలో సహాయం చేసి ఈ లెంట్ కాలంలో కూడా వారు నీకు అనుంగు బిడ్డలుగా జీవించగలుగుటకై సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నిన్ను ప్రేమించే కుటుంబము నాయన, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి నీ సన్నిధిలోనికి ప్రవేశించుచున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. రాలేక వెనుకబడుతూ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు అనుగ్రహించుచున్న శ్రేష్టమైన తరుణాలను వారు పోగొట్టుకొనుకుండగా వారికి నీ ఆత్మ ప్రేరణ వారికి ఇమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మా ప్రభువా, మా దేవా, ఇదిగో నాయన కష్టంలోను ఇరుకు ఇబ్బందుల్లోనూ ముఖ్యంగా అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా సంఘ బిడ్డలు ఎలాంటి రుగ్మతలతో కష్టంలో ఉన్నారో ఆయన డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి వారు దాని నుండి స్వస్థత పొందడానికి మీ కృపా సహాయం వారికి ఇమ్మని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఇంకను యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, నిన్ను ప్రేమించే యవనస్తులుగా వారు తయారు కావడానికి నాయన దేవుని వాక్యాన్ని మరింతగా వారు చదివి అర్థం చేసుకొని తమ జీవితాల్లో ఉన్నతమైనటువంటి రీతిగా ఎదగడానికి, ఉన్నతమైన శిఖరాలను ఈ సమాజంలో వారు పొందడానికి మా యవనస్తులందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉద్యోగస్తులందరి కొరకే వందనాలు. ఆయా రీతులుగా వారు నాయన ఉద్యోగాల్లో రాకలు పోకలు ఉంటూ ఉండగా ఇంకను వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్థలంలో నిన్ను మహిమపరచినట్లు వారికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ రాత్రి మేమందరము నీ బిడ్డలం, నిన్నే ఆశ్రయించి బ్రతుకుతున్న మా బ్రతుకులపై నీ మెండైన దీవెనలు కుమ్మరించి కృప అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, మా తండ్రి, నిశ్చితమైతే మరలా ఈ రాత్రి కాలపు ప్రశాంతత పొంది రేపు ఉదయాన్నే లేచి మా పనిపాట్లను చూచుకొని మరలా రేపటి సాయంత్రం అందు మేము నీ పాద సన్నిధి చేరి
నీ బిడలంగా మరింతగా ఉత్సహించచ్చు నిన్ను వెంబడించడానికి, మా సిలువను ఎత్తుకొని మేము నిన్ను వెంబడించడానికి మాకు అనుగ్రహం మీరు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ రాత్రి కాలపు దీవెనలు మాకు ఇమ్మని, ఆయన బిడ్డలు వెళ్తుండగా వారికి క్షేమమిచ్చి క్షేమముగా తమ గృహాలకు చేరి నీ నామాన్ని స్తుతించి ఘనపరచునట్లుగా దినదినము మేము ఈ లెంట్ ప్రార్థనలో పాల్గొంటుండగా నిజముగా నీ బిడ్డలంగా ఎదగడానికి సహాయము నిరంతరము చేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాదసనిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా రుదినాహారం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసముల్కా నిత్యంబు మము కావు. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, చెడ్డ కలలు రాకుండా నాడాగి చుమి ప్రభు బిడలము రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, దుష్టుండా శోధకుని ద్రోక్కుటకు బలమిమ్ము. భ్రష్టాత్మమునమేము పడకుండా కాపాడు. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. పుత్రుండవు శ్రీ యేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరగానా లించుమా. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, జనకసుతా శుద్ధాత్మా ఘనదేవా స్తుతియంతుం. అనిశము జీవించి రాజ్యంబు జేయుమామేన్. ఈ సాయం